ఉయ్యాల మరి లీలలు తెలియమంటున్నావు, అమూల్యమైన మహిమ ఎరగడంటున్నావే, సత్యాన్ని నిరూపించుకొని ధర్మసిద్ధిని పాలనయ్యి అరహర సర్వరూపంలో నీవు ఉన్నావని దండోరా వేస్తున్నావే. మరి పలే తాండవులు ఉంచుకొని వస్తున్నాయి, ఉంచుకొని వచ్చిన వాటికి ఏం చేస్తున్నావు అని నన్ను కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు. కొందరు నా మీద భారం వేసి వెళుతూ ఉంటారు. కొందరు అసలు ఇది ఏమీ లేదని దండోరా వేస్తారు. అసలు ఇదంతా ఏమి జరుగుతుందని కొందరు అవిసత్యంతో నమ్ముతారు. కొందరు అమ్మ ఉన్నది, ఈ అమ్మ భారం వేస్తుంది, అరహరా ఈ భారం ఆయా మోస్తుందని బండ ఆ నెత్తిన పెడతారు. వీళ్ళందరూ ఎవరు బిడ్డలు? అందరూ నా బిడ్డలే. మరి కటకాత్ముడైన పాపాత్ముడైన దుష్టుడైన దుమార్గుడైన కటిక అనంతర కోటి కలిగిన పాప నిచ్చుకుడైనా సరే నాకు బిడ్డతో సమయం చెప్పింది వినాలి. మరి ఇంత మహత్యాన్ని తెలుసుకొని ఇంత సత్యాన్ని నిరూపించి దైవసిద్ధిలో పాలనవుతూ నేను ఉండాను అని మీకు అభయం ఇస్తూ ముందుకు 3 అడుగులు నడిపిస్తూనే ఉన్నా. మీకు ఎన్ని బంగారం ఐశ్వర్యం భూమి అదేలే ఇవన్నీ మట్టి మళ్ళీ ఉన్న మాణిక్యాన్ని కూడా నేనేమి ఇవ్వటలా ఏమిస్తున్నాను, ధైర్యాన్ని ఇస్తున్నా, జరగబోయేది చెప్పబోతున్నా, జరిగేదాన్ని వినిపిస్తూ ఉన్నా, లివిచ్చిన దానికి తరుగుతో మార్గం ఉందని మీకు నడిపిస్తున్నా. నా నడకల్లో మీరు పాదం పెడుతున్నారు. ఈ పాదంలో గాజు పెంకులు ఉంటాయో, సీసా పెంకులు రెండు ఉంటాయి కదయ్యా, ముళ్ళు ఉంటాయో, కంచె ఉంటుందో, పాపాత్ములు చేసిన తరుణం ఉంటుందో మీకు ఎవరికి తెలియదు. ఈ నడకలో మొత్తాన్ని నేను ఏం చేస్తున్నానో నడిపిస్తున్నా. ఇవి గుచ్చుకుంటే దీపదమైన వరం అవుతుందని నాకు తెలుసు. ఈ గుచ్చకము తెలియ అమ్మ నడుస్తుందని మీరు వేస్తూ ఉంటారు. నన్ను సేవించి ఆత్మలో ఆరాధన చేసి ఒత్తిలేని జ్యోతి ఎవరైతే వెలిగిస్తారో ఆ గాసు పెంకు కూడా వెడంగానే వెళ్ళిపోతుంది. కాదమ్మ ఇదంతా ఏమన్నా అవిసత్యంతో ఎవరైతే వస్తారో ఖచ్చితంగా వాళ్ళకి గుచ్చుకు రణము పడిపోతుంది. నెత్తురు బిందు ఎక్కడ పడుతుంది? నేనే మళ్ళీ ధర్నిస్తా భూదేవిగా. మరి సకల రూపాలు భస్మం చేస్తా. పాపాత్ముడు చేసే భూమి మొత్తం ఈ పతనంలో నేను చూస్తూనే ఉంటా. వాడి భారం నేను మోస్తాను, మీకు తప్పేదేముంది? తప్పదు కదయ్యా. మరి అసుంటి మహిమ కలిగి ఆనందమైన రూపంతో చక్కటి ఈ కోవిలలో చక్కటి ఈ ఒక ప్రాంగణంలో అరహర సర్వము భూమిలో నుంచి వెలిసిన శ్రీనివాసుడు మహిత్యాన్ని గురించి ఆయనలో ఉన్న తత్వాన్ని మీకు వెలుగుస్తూ మరి చక్కటి ఈ 4 స్తంభాల్లో పీఠకం వేసుకొని జయపదన వరాన్నిచ్చి పీఠకములను ధరించి డమరకం పసనం చేసుకొని శిశువులాన్ని పట్టుకొని శంకు చక్రాలు ధరించి వజ్ర కిరీటాన్ని శిరస్సులు పెట్టి మీరు వేసిన మాలల మొత్తం మీ పాపాలు మొత్తము నేను మోస్తున్నానని శ్రీనివాస సాక్షిగా ఇంద్ర సాక్ష్యం మీకు నేను ప్రమాణకం చేస్తున్నా. మరి సర్వము మరి శ్రీనివాసు గారికి ఏడుకున్నవాడ వెంకటరమణ గోవింద. మీరు ఇచ్చిన మాల ఏమైనా ఆయనకి వేయిస్తారా? మీరు ఇచ్చిన తరుణం ఏమన్నా ఆయన చూపిస్తారా? 7 గాడి విధమే తరుణం అంటారు. కానీ మీ అస్తములతో పాపం చేసేది ఎవరో, పుణ్యం చేసేది ఎవరో, అతుచ్చమైన తరుణం చేసి వచ్చేది ఎవరో నాకు తెలియదు కాదు, నేను వెలుగుంది కాదు. కానీ వీళ్ళ అస్తములతోటి ఎవరి మెడలో వేసుకుంటున్నాను? నా మెడలో ధరించుకుంటున్నా. సర్వ పాపములు నేను మోస్తున్నా. మరి కష్టాలు తీర్చివేస్తా. 95% న్యాయం చేస్తాను, 5% ఎక్కడ పెడతానని దండోరా వేస్తా. ఎందుకు వేస్తున్నాను? మరి ఈ ఒక 5గురికి నేను ముఖ్యమైన మార్గాన్ని ఇస్తా. ఏందమ్మా నేను ముగ్గు వేసి కూర్చుంటే బంగారాన్ని పుట్టిస్తా. కానీ తీయబోయేటప్పటికి ఏమీ ఉండదు. అయ్యో ఇంకేముంది నెత్తురు బిందు కూడా పెట్టేమే బంగారం లేదే అని దిగులు పడుతూ ఉంటారు. దిగులు పడిన వాడికి వాడికి ఏం తెలుస్తుంది? అప్పుడు అజ్ఞానం తెలుస్తుంది. జ్ఞానం తెలుసుకుంటాడు. అసలు ఇది చేయటం ఎందుకు మనకు అవసరమా? సేవిస్తే వస్తుంది కదా అనేది అప్పుడు జ్ఞానము తరుణం అవుతుంది. 1-2 సార్లు చూస్తాను, 3వ సారి నేనే తిరిగిస్తా. అంతటి వైభోగాన్ని ప్రసన్నం చేసి మరి శ్రీనివాస నన్నయ్య నామాల వాడు ఏడుకున్న వెంకటరమణ గోవింద ఈ ఆలయ ప్రాంగణంలో మరి లక్ష్మీ వ్రతాన్ని ప్రసన్నం చేసి లక్ష్మీ వ్రతాన్ని ప్రసన్నం చేసుకొని మరి దైవ సంకల్పంలో దైవాన్ని ఉందని నిరూపించి ఆనంద రూపాలు తిరిగిచ్చి ఇచ్చిన ప్రమాణకు వ్యర్థం లేకుండా మీ యొక్క అనుగ్రహమైన రూపాన్ని తిరిగించి మరి నరము లేని నాలిక 7 కోట్ల భూమండలానికి వెళ్ళిపోతుందని ప్రమాణకం చేశా. ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది?
ఈ 7 కోట్ల భూమండలం మొత్తానికి వెళ్ళిపోయింది. మరి స్వామివారు కీర్తి పొంది రావాలి అని ఒక ఆజ్ఞ పాలన అయ్యి నేను ప్రమాణకం చేశాను. ఆ ఒక్కటే మీకు నేను గ్రహించరా. కానీ అతి వేగంతో ఈ శ్రావణ మంగళవారము ఈ ఆఖరిలోపు హనుమాన్ ఛాన్స్ జరగబోతుంది. ఈ ఛాన్స్ జరిగిన కాడ నేను వస్తా. మరి నా ఎదుట శ్రీనివాసుడు ప్రతిష్టమవుతాడని ఈ బిడల సాక్షి, మీ అందరి సాక్షి, ఆయన సాక్షి ప్రమాణకం చేస్తున్నా. ఆయనలో ఉన్న కర్మఫలాన్ని ప్రసన్నం చేసి దైవతత్వం ఇలా ఉంటుందని నిరూపించి ఆ ఒక రామరామ కీర్తనలో ఆనందించి హారత చక్కగా తీసుకుని వెళ్తా. అక్కడ ఎక్కడ జరుగుతుందో ఈ జరిగిన కాడ మరి అప్పుడు సత్యాన్ని నిరూపిస్తానని నా సాక్షిగా, మరి 100 చెల్లెల సాక్షిగా, అరహర ఆనందమైన అక్కడికి మించిన మిక్కిలి రాజు సాక్షిగా మీకు నేను పోతురాజు సాక్షి మీకు అభయం ఇస్తున్నా. నా అభయంలో ఎలాంటి ఆటంకం రానివ్వను. మరి హారత ప్రవేశించి అమ్మ మరి అయ్యే ఔషధం ప్రవేశించాలి చేయాలి. ఇవాళ భక్తులు తక్కువగా ఉండాలని దిగులు పడాల్సిన అవసరం లేదు. కానీ నేను లేటుగా వస్తానని చెప్పాను. వినాలి, నేను ఈరోజు అసలు లేటుగానే వస్తానని చెప్పా. అరహరా మరి కుంకుమార్చన ఇది శ్రావణం 2వ ఆదివారం సకల సంభ్రమలతోటి అయ్యవారములు పెట్టి ఆనందమైన నిమ్మబద్దల మీద కర్పూరం పెట్టి సకల సంభ్రమలతోటి నాకు ఆలయ ప్రాంగణంలో సహస్రనామం జరుగుతుంది. ఇప్పుడు సహస్రనామము జరుగుతుంది. అయ్యో ఇది ఎందుకు పెట్టావమ్మా అని తిలకించడానికి ఆలయ ప్రాంగణము వాళ్ళ నిర్ణయాన్ని తిలకించాలి. శ్రీనివాసు స్వయంభంగు పిలిచినందుకు శుక్రవారం మీద తిలకించా. వరలక్ష్మి మతాన్ని ప్రసన్నం చేశా. అది నారతమే ఇప్పుడు జరిగేది కూడా. ఈరోజు జరిగేది నారతమే. ఆమె రథమిహిన మళ్ళీ శ్యామల వస్తేనే జరుగుతుంది. ఇంత వైభోగాన్ని ప్రసన్నం చేసుకొని అమ్మ చిన్నకాయలు ఒక 5 చిన్నకాయలు 10 బద్దలు అవుతాయి. ఈ 10 బద్దలు పసుపు కుంకుమ వేయించాలి. దాని మీద కర్పూరం పెట్టాలి, వెలిగించాలి. भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् मंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणे नमोस्तुते ओम भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि ओम भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणे नमोस्तुते ओम भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य
పార్వతీపతి హర హర మహాదేవ శంభో. శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో పుణ్యమో పాపమో తెలియనివేమో పూజల సేవలు ఎరుగనివేమో పుణ్యమో పాపమో
ఆశీర్వదించమ్మా